హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటి వరకు ఐపీఎల్ లో 20 మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. కొన్ని టీమ్స్ బాగా పెర్ఫార్మ్ చేసి టాప్ పొజిషన్ లో ఉంటే మరికొన్ని టీమ్స్ పూర్ పెర్ఫార్మెన్స్ తో టేబుల్ బాటమ్ లో ఉన్నారు. మరి ఎక్కడి నుండి ఏ టీం ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు అండ్ ఏ టీం కి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో డీప్ గా డిస్కస్ చేద్దాం. యూజువల్ ఒక టీం 16 పాయింట్స్ స్కోర్ చేస్తే వాళ్ళు కంఫర్టబుల్ గా టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. విచ్ మీన్స్ ప్రతి టీం 8 మ్యాచెస్ గెలవాలి. మరి కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఏ టీం కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అనేది టాప్ టు బాటమ్ చూద్దాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 1 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ గెలిచి అన్బీటెన్ సైడ్ గా ఉన్నారు. వీళ్ళకి స్టిల్ ఇంకా రిమైనింగ్ 11 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో అట్లీస్ట్ 5 మ్యాచెస్ గెలిస్తే వీళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. మరి వీళ్ళకి టాప్ 4 లోకి వెళ్ళడానికి 95% ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నంబర్ 2 గుజరాత్ టైటన్స్. కరెంట్లీ GT4 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ గెలిచారు. మరి ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయాక ఆ తర్వాత 3 బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ సాధించారు. వీళ్ళకి 10 రిమైనింగ్ మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో 5 మ్యాచెస్ గెలిస్తే టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. అండ్ పాసిబిలిటీస్ చూసుకుంటే 90% ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు ఆడబోయే ప్రతి 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ గెలిచినా గానీ ఈజీగా క్వాలిఫై అవుతారు. కరెంట్లీ GT అయితే కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. నంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కరెంట్లీ GT ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారు సేమ్ లైక్ RCB కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. వీళ్ళు 4 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ గెలిచి బెటర్ పొజిషన్ లో ఉన్నారు. అయితే ఈసారి RCB టీమ్ కి ఫంటాస్టిక్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చింది. వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 10 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో 5 మ్యాచెస్ గెలవాలి. అయితే వీళ్ళు ఎక్స్ట్రా 2 మ్యాచెస్ గెలిస్తే వీళ్ళ రిమైనింగ్ 10 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలిస్తే వీళ్ళు టాప్ 2 లో వెళ్ళడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి RCB టీమ్ క్వాలిఫై అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 4 పంజాబ్ కింగ్స్. ఈసారి వీళ్ళ నుండి ఫంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాం. ఆఫ్ కోర్స్ లాస్ట్ గేమ్ లో ఓడిపోయినప్పటికీ బట్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో గ్రేట్ విక్టరీస్ సాధించారు. వీళ్ళకి ఇంకా లీగ్ లో స్టిల్ 11 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో 6 మ్యాచెస్ గెలవాలి. మరి టాప్ 4 లోకి వెళ్ళడానికి 85% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 5 కలకత్తా నైట్ రైడర్స్. ఈసారి KKR టీం మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ఆడితే దాంట్లో 2 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ లో ఓడిపోయారు. వీళ్ళు రిమైనింగ్ వాళ్ళ 10 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ గెలవాలి. సో వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. ఇప్పటి వరకు LSG టీం 4 మ్యాచెస్ ఆడితే దాంట్లో 2 మ్యాచెస్ గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ లో చాలా వరకు స్ట్రగుల్ అయినా గానీ బట్ ఆ తర్వాత కంబ్యాక్ చేశారు. అయితే LSG టీం వాళ్ళ అప్కమింగ్ 10 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ గెలవాలి. సో వీళ్ళకు కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. ఈసారి RR టీం వాళ్ళ ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఓడిపోయారు. బట్ ఆ తర్వాత టెరిఫిక్ కంబ్యాక్ చేసి 2 కన్సిక్యూటివ్ విక్టరీస్ సాధించారు. మరి వీళ్ళకు కూడా 10 రిమైనింగ్ మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో వీళ్ళు 6 మ్యాచెస్ గెలవాలి. వీళ్ళకి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి 80% పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్. ముందెప్పుడు లేని విధంగా ఈసారి CSK టీం చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో ఫంటాస్టిక్ విక్టరీ సాధించాక బట్ ఆ తర్వాత 3 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో ఓడిపోయారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో ఎటువంటి ఇంటెన్షన్ చూపించడం లేదు. మరి CSK వాళ్ళ రిమైనింగ్ 10 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలవాలి. కరెంట్ సిచ్యువేషన్ లో అది డిఫికల్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. బట్ CSK లాంటి టీం కి కంబ్యాక్ చేయడం కొత్త ఏమీ కాదు. ఎనివే వీళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడానికి 65% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 9 ముంబై ఇండియన్స్. ఎప్పటి వరకు MI టీం 5 మ్యాచెస్ ఆడితే దీంట్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. మరోసారి MI టీం ఒక టఫ్ టైం ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ రిమైనింగ్ 9 మ్యాచెస్ లో డెఫినెట్లీ 7 మ్యాచెస్ గెలవాలి. వీళ్ళు మరో 2 మ్యాచెస్ ఓడిపోతే వీళ్ళ పని అయిపోయినట్టే. కానీ వీళ్ళకున్న ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే బాటమ్ లో ఉన్న టీమ్స్ అన్నిటికీ నెగటివ్ రన్ రేట్ ఉంటే ఒక్క MI టీం కి మాత్రమే డీసెంట్ రన్ రేట్ ఉంది. మరి RCB తో మ్యాచ్ ఓడిపోయాక వీళ్ళ నెట్ రన్ రేట్ కాస్త వరకు తగ్గింది. మరి వీళ్ళకి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్. కరెంట్లీ SRH మ్యాచెస్ గెలవడంలో చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో 286 రన్స్ కొట్టి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చాక ఆ తర్వాత 4 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో ఓడిపోయారు. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ కంప్లీట్లీ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఆల్సో బౌలింగ్ లోను ప్రాపర్ కాంబినేషన్ ని సెట్ చేసుకోలేకపోతున్నారు. ఓన్లీ ఫ్యూ బౌలర్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళకి రిమైనింగ్ 9 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో వీళ్ళు ఎలా లేదన్నా 7 మ్యాచెస్ గెలవాలి. మరి 7 మ్యాచెస్ అంటే ఒక టఫ్ థింగ్. మరి ఎక్కడి నుండి వీళ్ళు కంబ్యాక్ చేసి మ్యాచెస్ గెలిస్తేనే వీళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వగలరు.
మరి వీళ్ళకి టాప్ 4 లోకి వెళ్ళడానికి 50% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. ఈసారి ఏ టీమ్స్ టాప్ 4 కి క్వాలిఫై అవుతారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.